తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న నాడు సమైక్యాంధ్ర నినాదాన్ని పక్కకు పెట్టి ఆ రోజు జై తెలంగాణ అని తెలంగాణకు అనుకూలంగా ప్రణబ్ ముఖర్జీ గారికి లేఖ ఇచ్చిన తర్వాతనే మేము ఆ రోజు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాం. ఈవెన్ 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు కూడా తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రం మీద స్పష్టమైనటువంటి వైఖరిని కాంగ్రెస్ వెల్లడించిన తర్వాతనే ఆ రోజు 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాం. తదనంతరం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విషయంలో దాటవేసినప్పుడు తన వైఖరిలో మార్పు కనబడ్డప్పుడు మేము ఆ పదవులను గడ్డిపోచల్లాగా తృణప్రాయంగా వదిలిపెట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు రాష్ట్ర మంత్రి పదవులు వదిలిపెట్టాం, కేంద్రంలో మంత్రి పదవులు వదిలిపెట్టాం, త్యాగాలకైన శాసన సభ్యత్వాలకు కూడా మేము ఆ రోజు 2008లో మా ఎమ్మెల్యే పదవులకు త్యాగం చేసి ప్రజాకోర్టులో పోయి నిలబడి ప్రజల ముందు నిలబడినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. అంటే ఆ రోజు మేము పొత్తు పెట్టుకున్నప్పుడు షరతులతో కూడినటువంటి పొత్తు, తెలంగాణకు అనుకూలంగా వాళ్ళు నినాదం చేసి తెలంగాణకు ఒప్పుకున్నప్పుడు మేము పొత్తు పెట్టుకున్నాం. ఈ రోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, మరి మీ పొత్తు షరతులతో కూడిన పొత్తా, బేషరతు పొత్తు పెట్టుకున్నారా? ఏ ప్రాతిపదికన మీరు పొత్తు పెట్టుకున్నారో ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి ఈ 12 ప్రశ్నలకు మేము సూటి సమాధానాన్ని గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర నుంచి కోరుతా ఉన్నాం. మొదటి ప్రశ్న, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా చంద్రబాబు నాయుడు గారు చివరి నిమిషం దాకా ప్రయత్నం చేసినారు. మనందరం కూడా చూసినాం, దేశమంతా తిరిగిండు, చివరికి పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో కూడా కూర్చొని చివరి నిమిషం దాకా ఏ రకంగా ప్రయత్నం చేసినాడో మనం చూసాం. సరే, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ అభివృద్ధిని అత్యధికంగా కంప్లైంట్ ఇస్తుంటాడు, దరఖాస్తుల మీద దరఖాస్తులు ఇస్తుంటాడు, తెలంగాణను ఆడిపోసుకుంటాడు. అదే కేసీఆర్ వస్తే మాత్రం తన తెలంగాణ అభివృద్ధి ఏంది, తెలంగాణకు కావాల్సిన పనులేందో, అనుమతులేందో తప్ప ఇంకో విషయం కేసీఆర్ అడగట్లేదు అనేటువంటి విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లోనే చెప్పారు. సో అలాంటి తెలంగాణ వ్యతిరేక వైఖరిని విడనాడుతానని చంద్రబాబు నాయుడు గారి నుంచి మీరేమైనా హామీ తీసుకున్నారా? నంబర్ 3, కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.